ఒక అందమైన పచ్చని అడవిలో బుడుగు అనే చిన్న తెల్ల కుందేలు ఉండేది. బుడుగు చాలా చురుకుగా ఉండేది. పరుగెత్తడం, ఎగరడం, ఆటలు ఆడటం చాలా ఇష్టం. కాని ఒక చిన్న సమస్య ఉంది. బుడుగు కొంచెం అలసత్వం ఎక్కువ. ఇతర జంతువులంతా ఉదయం లేచి పనిచేసేవారు. తాబేలు నీళ్లు తెచ్చేది, జింకలు గడ్డి తినేవి, ఎలుగుబంటి తేనె సేకరించేది. కాని బుడుగు మాత్రం చెట్టు నీడలో కూర్చొని కలలు కంటూ ఉండేది. నాకొక మాయ వస్తే చాలు, పని చేయకుండా చాలా క్యారెట్లు వస్తాయి అని అనుకునేది. ఒకరోజు బుడుగు అడవిలో నడుస్తూ ఉండగా ఒక బంగారు రంగు క్యారెట్ కనిపించింది. అది మెరిసిపోతూ ఉంది. చాలా అందంగా ఉంది. వావ్, ఇది మాయ క్యారెట్ అయి ఉంటుంది అని బుడుగు ఆనందంగా అంది. అప్పుడే ఒక జ్ఞానవంతుడైన తాబేలు అక్కడికి వచ్చింది. బుడుగు, మాయం బయట ఉండదు, మాయం మన కష్టంలో ఉంటుంది అని అంది. కాని బుడుగు వినలేదు. ఆ క్యారెట్ను తిన్నది. తర్వాత కళ్ళు మూసుకుని మాయం కోసం ఎదురుచూసింది. 1 నిమిషం, 2 నిమిషాలు, ఏమీ జరగలేదు. బుడుగు నిరాశగా కూర్చుంది. ఆ రాత్రి బుడుగు ఆలోచించింది, నేను కూడా కష్టపడితే ఎలా ఉంటుంది అని. మరుసటి రోజు బుడుగు తొందరగా లేచింది. మట్టిని తవ్వింది, విత్తనాలు నాటింది, నీళ్లు పోసింది. మొదట చాలా కష్టమనిపించింది. చేతులు నొప్పిపడ్డాయి. కాని బుడుగు ఆగలేదు. రోజూ ప్రేమగా మొక్కలకు నీళ్లు పోసేది. త్వరగా పెరగండి అని చెప్పేది. కొన్ని రోజులు గడిచాయి. చిన్న పచ్చని మొగ్గలు బయటకు వచ్చాయి. బుడుగు ఆనందంతో ఎగిరింది. మరికొన్ని రోజుల తర్వాత పెద్ద పెద్ద క్యారెట్లు పెరిగాయి. బుడుగు కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇదే నిజమైన మాయం అని అంది. తాబేలు నవ్వింది. చూసావా బుడుగు, కష్టమే మాయం. బుడుగు తన క్యారెట్లను స్నేహితులతో పంచుకుంది. అందరూ సంతోషంగా నవ్వారు. ఆ రోజు నుంచి బుడుగు అలసత్వం వదిలేసింది. ప్రతి పని ప్రేమతో, కష్టంతో చేసింది. అడవిలో అందరూ ఒకటే మాట చెప్పారు, నిజమైన మాయం మన ప్రయత్నంలోనే ఉంటుంది. నీతి: కష్టపడితేనే ఫలితం వస్తుంది.